దాన్ని ఇలా రెండు చేతులతో తీసుకోగానే వాళ్ళు ఎక్కడ ఫస్ట్ ఆ రెండు చేతుల్లో ఇలా ప్రసాదం తీసుకోగానే కళ్ళకద్దుకొని, అంటే అంత అద్భుతమైందిగా, ఇంకా చెప్పాలంటే అపురూపంగా, ఇంకా చెప్పాలంటే ఎంతో అదృష్టంగా భావించి తీసుకుంటూ ఉంటారు. అటువంటి ప్రసాదాన్ని మీరు మీ నిర్లక్ష్యానికి, అధికారుల నిర్లక్ష్యానికి, ఒకసారి చూడొచ్చు, అటుగా వెళ్తున్న వ్యక్తి సరే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే వాటి కనీసం లిడ్ పెట్టరా అంటే ఒక మూత ఉండదా? మూత తగలబెడితే సరిపోతుంది కదా. ఇది అక్కడ సామాన్య పౌరుడు మాట్లాడుకునే మాట. ఎందుకంటే ఒక లిడ్, ఒక పైన ఒక మూత కనుక పెడితే వెలగలవా అవి? కనీసం ప్రసాదం, భక్తులకిచ్చే ప్రసాదం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఆ ప్రసాదం తిన్న తర్వాత వాళ్ళకి ఏమైనా జరిగితే సాక్షాత్ సత్యదేవుడి ఆ ఆశీర్వచనం అనుకుంటారు. ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని ఇంత నోట్లో వేసుకుంటారు. అందులో ఇంకెక్కడ ఇటువంటి ప్రసాదం దొరకదు. అఫ్కోర్స్ ప్రసాదాల్లో ఎవరి స్పెషాలిటీ వాళ్ళది, ఎవరి వైవిధ్యం వాళ్ళది. కానీ అన్నవరం ప్రసాదానికి మాత్రం దాన్ని ఏమంటారు, ఆ స్పెషలే వేరు. చక్కగా ఒక ఆకులో చుట్టి ఆ ప్రసాదాన్ని ఇస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో వైరల్ కావడంతో సిబ్బందిపై ఆలయ ఈవో సీరియస్ ఇన్ఫాక్ట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 సిబ్బంది విధుల నుంచి తొలగించడం జరిగింది. ఆలయ నిర్వహణపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మీ నిర్వాహకం అంటూ అక్కడ ఉన్న ఆ నిర్వాహకులపై వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎప్పుడు విషయం బయటపడింది? మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆలయ ఈవో వర్షన్ ఏంటి? రోడ్డున అవి పడుతున్నాయా ప్రకాష్? ఆల్ రైట్, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మళ్ళీ ప్రకాష్ని కనెక్ట్ అయ్యి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఏది ఏమైనా ప్రసాదం, భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం విషయంలో ఇంత అజాగ్రత్త. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇలా 2 దోశలతో ప్రసాదాన్ని తీసుకొని ఇలా కళ్ళకు అద్దుకొని మరీ తింటారు. కళ్ళకు అద్దుకొని మరి ముఖ్యంగా మీరు ఆ ప్రసాదాన్ని ఎప్పుడైనా మీరు టచ్ చేస్తే ఆ సాఫ్ట్నెస్ వేరు, ఆ అనుభూతి వేరు. ఆకులో నుంచి ఇలా దాని ఏమిటి, అది ఆకు కూడా ప్రత్యేకమైన ఆకు, విస్తరాకు అంటూ ఉంటారు సాధారణంగా. విస్తరాకులా ఉంటూ ఉంటుంది. ఆ ఆకులో దీన్ని చుట్టగానే అది అలా ఓపెన్ చేయగానే వచ్చే కమ్మదనం వేరు. అంటే అంత ఆస్వాదిస్తారు ఆ ప్రసాదాన్ని, అంత కరుణ కటాక్షాలుగా భావిస్తూ ఉంటారు సత్యదేవుడికి సంబంధించి. ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఆలయ ఈవో వర్షన్ ఏంటి ఇప్పుడు ఈ ఘటన మీద? సచిన్, ఏదైతే కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం అనేటువంటి ఎవరైతే ఉన్నారో, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే ఇక్కడ ప్రధానంగా ఎలుకలు స్వైర వ్యవహారం చేయడం అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మొత్తం ఉన్నత అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అప్పటికే ఈ యొక్క ఆలయ ఈవో శ్రీనాథ్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఆయన కూడా దీనిపై కూడా స్పందించారు. అక్కడ జరిగినటువంటి ఘటన, ఆ ఎలుకలు ఏదైతే ఆ జాతీయ రహదారిపై ప్రసాద విక్రయశాల ఇక్కడైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ దిగువ భాగంలో ఒక కౌంటర్ అయితే అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఆ జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారి 16పై కూడా ప్రధానంగా ఈ యొక్క విక్రయశాల అయితే మరొకటి కొన్నాళ్ళ క్రితం కూడా భక్తులకి ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రసాదశాలలో స్వయంగా అందరూ భక్తులు చూస్తుండగానే అలాగే ఎలుకలు ఆ యొక్క ప్రసాద సంబంధించినటువంటి ఆ బాస్కెట్స్ ఏ ఉన్నాయో ఆ బుట్టల్లోంచి ఎలుకలన్నీ కూడా తిరుగుతూ ఆ యొక్క మెస్సల్లోంచి వచ్చి అక్కడ కూడా స్వైర వ్యవహారం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. నిన్న నుంచి కూడా ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికగా కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలుకలు ఈ విధంగా స్వైర వ్యవహారం చేసినటువంటి ఎలుకలు తిరిగినటువంటి ప్రసాదాలను మళ్ళీ తిరిగి భక్తులకు ఆ యొక్క విక్రయించడంపై మొత్తం సర్వత్రా కూడా దీనిపై విమర్శలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారుల దృష్టికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు వెంటనే స్పందించారు. ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్ కూడా ఈ యొక్క
సంబంధించిన దానిపై విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఇద్దరు ఉద్యోగులను కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం దీనిపై జరిగినటువంటి ఘటనపై కొంతమంది భక్తులు అందరూ కూడా అనేక విధాలుగా కూడా దీనిపై మొత్తం అంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరు ఆ ఉద్యోగులపై సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. మరి దీనిపై ఇంకా మరి ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూస్తామని కూడా ఆ ఈవో కూడా చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వివాదం అయితే ఈ విధంగా అయితే ముగుస్తుంది. కానీ ఈ విధంగా తరచూ ఇటువంటి ఘటనలు జరిగినప్పటికీ ఈ ఆలయ అధికారులు తరచూ ఏదో విధంగా ఆలయంపై గతంలో మద్యం బాటిళ్లు రావడం ఇటువంటి ఘటనలు కూడా తరచూ కూడా జరుగుతున్నప్పటికీ అటువంటి పర్యవేక్షణ అనేది పూర్తిగా అన్నవరం దేవస్థానంలో అయితే పర్యవేక్షణ లేదని కూడా అనేక మందిలో భక్తులు అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడు జరిగినటువంటి ఆ ఎలుకల స్వైర వ్యవహారంపై మొత్తం అందరూ కూడా అదే విధంగా కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని కూడా చెప్తున్నటువంటి కోరినటువంటి పరిస్థితి కనబడుతుంది. సచిన్ రైట్. మరి ముఖ్యంగా అక్కడ ప్రసాద బుట్టలు మనకు కనిపిస్తున్నాయి. ఆ బుట్టల మీద నుంచి ఎలకలు అక్కడ తిరగాడడం కావచ్చు, లేకపోతే అక్కడ తారసపడడం కావచ్చు. ఈ ఘటన నేపథ్యంలో ఆలయం ఈవో గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు. బట్ భక్తుల నుంచి ఎటువంటి మాట వినిపిస్తోంది? భక్తులు ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు? అండ్ ఇప్పటికైనా ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకున్నారా కనీసం? ఆలయ ఈవో అధికారులు చెప్తున్నటువంటి అక్కడ ప్రకారంగా అక్కడ జాతీయ రహదారి పక్కనే కౌంటర్ ప్రసాదశాలలోనే అక్కడి నుంచి పక్కనే పంట పొలాలు ఉంటాయి. పంట పొలాలు ఉన్న నేపథ్యంలోనే ఆ కౌంటర్లోకి ఎలుకలు మరి తరచూ రాకుండా కూడా వాళ్ళతో ఇప్పటికే అక్కడ చర్యలు తీసుకోవాలి. కానీ ఘటన జరిగినప్పుడు భక్తులే స్వయంగా కొనుగోలు చేసేందుకు వచ్చినటువంటి ప్రసాదశాలలోకి వచ్చిన నేపథ్యంలోనే అక్కడ స్వయంగా వాళ్ళ కళ్ళెదురుగుంటేనే ఆ యొక్క ఎలుకలు స్వైరవ్యవహారం చేయడం, ఒక బుట్ట పోయి ఒక బుట్టలోకి ఎగరడం, మారడం ఇవన్నీ కూడా చూసి ఆ వీడియో తీసి ఒక భక్తుడైతే వీడియోని అయితే వైరల్ చేసి అధికారుల దృష్టికి వెళ్ళాలి. అలాగే మీడియా వాళ్ళందరూ కూడా పట్టించుకోవాలంటే కూడా అతనైతే ఆ వీడియోని అయితే వైరల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్వయంగా కళ్ళ ముందే కనబడుతున్న నేపథ్యంలోనే చూస్తూ ఆ యొక్క ప్రసాదాన్ని ఏ విధంగా స్వీకరించాలనేది కూడా ఆ భక్తుడు ఆ మనోవేదనగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను మాట్లాడడం ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అధికారులే ఈ విధంగా వ్యవహరించడం చూస్తున్నా సరే అతను ఏ విధంగా పట్టించుకోకపోవడం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా అతనైతే మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన నేపథ్యంలోనే ఈ విధంగా ఎలకలు కావచ్చు, ఇంకా బొద్దింకలు ఇటువంటివన్నీ కూడా రాకుండా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. ముందుగా